తిరుపతిలో డయేరియా కలకలం రేపుతుంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస్ కేంద్రంలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7గురికి డయేరియా సోకింది. ఇద్దరు ఇప్పటికే మృతి చెందినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో డయేరియా కలకలం రేపుతుంది. డయేరియాతోటి ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస్ కేంద్రంలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7గురికి డయేరియా సోకింది. ఇద్దరికి ఇప్పటికే మృతి చెందినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో డయేరియా కలకలం రేపుతుంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస్ కేంద్రంలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7గురికి డయేరియా సోకింది. ఇద్దరు ఇప్పటికే మృతి చెందినట్లుగా సమాచారం. చికిత్స పొందుతున్న మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సౌజన్య, తిరుపతిలో డయేరియా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న తిరుపతిలోని పద్మావతిపురంలో గల మానసిక వికలాంగుల పునరావాస కేంద్రమైన పాస్ కేంద్రంలో నిన్న ఉదయం నుంచి కూడా కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా తిరుపతిలోని స్థానిక రుయాసుపత్రికి తరలించగా అక్కడ వాళ్ళు చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఒకరు, అదే విధంగా 12 గంటల ప్రాంతంలో ఇద్దరు చనిపోవడంతో ఒకసారిగా ఇది కలకలం రేపుందని చెప్పుకోవచ్చు. అయితే డిఎంహెచ్ఓ మన ఆయనతో మాట్లాడుతూ కూడా వీళ్ళందరికీ డయేరియా సోకిందని చెప్పేసి కూడా చెప్పడంతో ఒకసారిగా రుయాసుపత్రి ప్రాంగణం అంతా కదా డయేరియాతో అక్కడ వచ్చిన రోగులందరూ, అదేవిధంగా అక్కడ వచ్చిన పేషెంట్లు అందరూ కూడా ఒకసారిగా కలకలం అందులో పూర్తిగా వీళ్ళందరూ కూడా మానసిక వికలాంగులుగా కేంద్రంలో ఉన్నవారు. వీళ్ళందరూ కూడా నేను ఉదయం నుంచి చికిత్స పొందుతూ వస్తున్నారు. వీళ్ళందరికీ నిన్న అస్వస్థతకు గురైనట్టయితే మొత్తం ఈ పునరావాస కేంద్రంలో 70 మంది దాకా ఇది మానసిక వికలాంగులు అందరూ ఉండారు. అయితే వీళ్ళు 15 మంది దాకా ఇప్పటికీ ఈ డయేరియా సోకినట్టు వైద్య అధికారులు తెలపడం. అయితే 3 వరకు ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఇంకా 18 మంది వరకు కూడా క్రిటికల్ పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తిరుపతిలో ఇటువంటి సంఘటన జరగడంతో ఒకసారిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించి అక్కడికి మరి కొద్దిసేపట్లో కలెక్టర్ కూడా రావనున్నారు. పూర్తి స్థాయిలో ఈ విచారణ చేపట్టమని చెప్పేసి కూడా అధికారులకు సూచించినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే కలెక్టర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా డిఎంహెచ్ఓ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే తిరుపతిలో ఇటువంటి డయేరియా అనేది సోకకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది కూడా అధికారులతో సమీక్షించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్.